జేవై అకాడమీ ఫౌండర్ శంకర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విద్యా సంస్థల పేరుతో దందాలు చేస్తూ రౌడీలా వ్యవహరిస్తున్నాడు. ఈయన మాయమాటలు నమ్మి జేవై అకాడమీలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్కూళ్లు నడపడం, చదువు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో మండిపడుతున్నారు. ఇదేం పద్ధతని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి ఎదురు తిరుగుతాడు శంకర్. దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టు బెదిరిస్తాడు. చాలా మంది పేరెంట్స్ నుంచి ఒత్తిడి వస్తే వెంటనే బిల్డింగులు మార్చేస్తాడు. ఇప్పుడు అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నానని నమ్మబలుకుతాడు. అటు విద్యాశాఖలో కొందరు అధికారులు లంచాలకు అమ్ముడుపోవడంతో సిక్కోలు జిల్లాలో శంకర్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతోంది. జేవై ఉంది, స్కూల్స్ ఉన్నాయి. అవి ఒకసారి సార్ మీకు లిస్ట్ కలెక్షన్ అనేది ఇంకేం లేదు సార్. జస్ట్ ఏమైనా ఉంటే జస్ట్ ఆ ఫుడ్ గిట్ ఏమైనా ప్రొవైడ్ చేయమని అంత ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఎంఈఓ ఆఫీస్ సోంపేట రన్ అవుతుందా సార్? లేదు, అది కూడా లేదులేండి. అదే సార్ మీరే చెప్పారు ఇప్పుడు ఫుడ్ ఇస్తాను సార్, మీరే చెప్పలేదు సార్. అదే ఎవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చారంటే జస్ట్ కొద్దిగా దాన్ని ప్రొవైడ్ చేయమని చెప్పడం అంతే తప్ప. కానీ ఎవరు చీఫ్ గెస్ట్ వచ్చారనుకో జస్ట్ కొద్దిగా అంతే. ఎవరైనా టీ ఇస్తే కూడా వద్దు బాబు, టీ ఇస్తే నాకు అలవాటు లేదు, కాఫీ కూడా నాకు అలవాటు లేదని చెప్పే మనిషి. ఈ మాట వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఎంఈఓ జొరాడి గారితో మాట్లాడారు సార్? అంటే అమాయకత్వం తెలియదు, ఏమిటో తెలియని పరిస్థితి. నేనైతే అంటే చెప్పాలి, నిజం చెప్పాలి, కోప్పడ్డాను. ఇలాంటి ఈ మాటలు మాట్లాడతావు. పోనీ ఎవరికి నువ్వు కాఫీ ఇప్పించావు, ఎవరికి నువ్వు రిఫిల్ ఇప్పించావో ఒకసారి నాకు చెప్పు. మీకు ఇంకా నేను పబ్లిక్ గా నేను చెప్తున్నాను, ఒక రోజు మేము ఒక ప్రోగ్రామ్ కి వెళితే ఆయనకి నేను అమౌంట్ ఇచ్చానా లేదా కనుక్కోండి. ఫోన్ పేలో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఆయన భోజనాలు తెచ్చిన అమౌంట్ కూడా మేము ఇచ్చాం. డిఓగా నేను ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటాను. ఒక 100 రూపాయలు ఖర్చు అయిందంటే ఎంఈఓకి తెలియకుండా అతను ఖర్చు పెట్టినా నేను పంపిస్తాను. యాక్చువల్గా ఎంఈఓ 1 అంటే సర్వీస్ మ్యాటర్స్ చూడవలసిన వారు, సిసిఏ రూల్స్ తెలిసిన వాళ్ళు, అన్ని పాస్ అయిన వాళ్ళు. టెస్ట్లన్నీ పాస్ అయితేనే ప్రమోషన్ ఇస్తారు. ఇవన్నీ నాకు తెలుసు. కాకపోతే ఏమవుతుందంటే అతను ఒక విధంగా చెప్పాలంటే మీరు అన్నది ఒప్పుకోవాలి. నేను యాక్షన్ కూడా పెట్టేస్తాను. ఇంకెందుకు, నేను మాట పడిన తర్వాత నేను ఎందుకు ఆగాలి? నేను కూడా అతనికి నేను ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తాను. ఇదే ఇష్యూ మీద పంపించి డెఫినెట్గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇక్కడ అమాయకుడు జాలివాడు తప్పు చేస్తే తప్పదు కదా మరి. కాకపోతే ఏంటంటే కొన్ని తప్పుల్ని మనం ఏం చేస్తామంటే కాస్త ఇగ్నోర్ చేస్తాం. కానీ ఇక్కడ ఇదేంటవుతుందంటే అది సమాజంలో మా డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తున్నప్పుడు మేమెందుకు ఆగాలి? 1 రూపాయి ఎప్పుడు ఎక్కడా కూడా, ఒకవేళ పొరపాటున అతను ఏదైనా కొంటే కూడా వెంటనే డబ్బులు పంపిస్తాం. కాకపోతే నేను ఫోన్ పేలు కూడా చూపిస్తాను.